శుభమస్తు. శివానుగ్రక్ష. అందరికీ నమస్కారం. మనకు ఈ 2026 మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఉన్నది. మనకు ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. టోటల్గా విడుపు అనేది 6:20 పూర్తి అవుతుంది. అంత్యకాలంలో మన గ్రహణం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క గ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశి వారికి పనికిరాదు. ఆ యొక్క రాశిలో ఉండేవాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు మరుసటి రోజు యథావిధిగా గ్రహణ శాంతి పూజలు జపాలు చేసుకొని అయ్యవాళ్ళకు గ్రహణ శాంతి దానాలు ఇస్తుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహణం సంభవించే సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రధానంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఆ యొక్క చంద్రకిరణాలు వారి మీద ప్రసరించకుండా ఉండే విధంగా కట్టుదిట్టంగా ఉంటే మంచిది. ఆ రోజు ఆలయాలన్నీ కూడా మూసివేసే అవకాశం ఉన్నది. ప్రధాన ఆలయాలంతా కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే మా దేవస్థానం కూడా శ్రీ మూకేశ్వర దేవస్థానం కూడా మూసివేయడం జరుగుతుంది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం నిషేధించడం అయినది. కాబట్టి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ చుట్టుపక్కల అయ్యవాళ్ళు సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోండి. ఈ గ్రహణం వల్ల కూడా మన భారతదేశానికి కొన్ని రకాల ఉపద్రవాలు, ఇతర కలహాలు, అనేక రకాల జంజాటాలు జరిగే అవకాశం ఉంది. కానీ సమస్తానికి కర్త కర్మ క్రియ ఈశ్వరుడు కాబట్టి ఆయన మీద భారం వేసి మన యొక్క బతుకులు మనం తెల్లార్చుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి. భగవత్ చింతన మాత్రం మర్చిపోకండి. ఆపకుండా చేసుకుంటూ ఉండండి. ఏతత్ కర్మఫలం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి మీ నిత్య జీవితంలో సత్సంకల్పాలు సత్కర్మలు చేసుకుంటూ శివానుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాను. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.